హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం వరి బీజం యొక్క వాపును అదేవిధంగా నొప్పిని తగ్గించే ఒక 4 సులువైన అద్భుతమైనటువంటి చిట్కాల గురించి మనం తెలుసుకుందామండి. సో ఈ వరి బీజం తోటి చాలా మంది కూడా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. సలుపుతూ ఉంటుంది, నొప్పి బాగా రావడం, వాపుగా ఉండడము. కొంతమంది ఈ వరి బీజం వల్ల కొన్ని టెస్టులు ఫెయిల్ అయ్యి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ కానిస్టేబుల్ కానివ్వండి, ఎస్ఐ కానివ్వండి, ఇలాంటి గ్రూప్స్ సంబంధించిన కొన్ని టెస్టులలో కూడా వీళ్ళు ఫెయిల్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుందండి. సో ఈ వరి బీజాన్ని తగ్గించుకునే కొన్ని అద్భుతమైన చిట్కాలని చెప్తానండి. ఇది మనం ఇంట్లోనే చేసుకోవచ్చు వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ అండి. మొదటిది వచ్చేసి ఒక తులమంతా, సుమారుగా ఒక తులమంతా ఆముదాన్ని పాలలో వేసుకొని ప్రతిరోజు ఉదయం కూడా తాగుతూ ఉండాలి. కొద్దిగా విరోచనాలు అయితే భయపడాల్సిన అవసరం లేదు. దీనివల్ల వాపు నొప్పి అనేది తగ్గిపోవడం అనేది జరుగుతుంది. రెండోది మోదుగ పూలను తీసుకొని వచ్చి ఒక గుడ్డలో పోసుకొని ఆ గుడ్డతోటి బీజాలకు ఒరిసి కట్టుకొని రాత్రిపూట పడుకుంటూ ఉండాలి. ఇలా ప్రతిరోజు చేస్తూ ఉన్నా కూడా దానిలో ఉన్నటువంటి నొప్పి వాపు అనేది క్రమక్రమంగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. మూడో చిట్కా వచ్చేసి ఒక నిమ్మకాయను సగానికి కోసి దానిపైన కొద్దిగా ఉప్పు అద్ది ఆ రసాన్ని పీలుస్తూ ఉండాలి. ఇలా ప్రతిరోజు ఆ రసం అంతా అయిపోయేదాకా ఈ ఉప్పుతోటి అద్ది చేసుకోవాలి. బీపీ ఉన్న వాళ్ళు చేయొద్దు, బీపీ లేని వాళ్ళు మాత్రమే ఈ నిమ్మకాయను ఉప్పులో అద్దుకొని దాని రసాలతోటి పీలుస్తూ ఉండాలి. దీనివల్ల శరీరానికి కలిగేటువంటి చలువ వల్ల కానివ్వండి, దీనివల్ల ప్రభావం వల్ల కానివ్వండి, అక్కడ నొప్పి వాపు అనేది క్రమక్రమంగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. ఇక 4వ చిట్కా, ఇది వచ్చేసి బోడసరం చెట్టు అనేది అందరికీ అందుబాటులో ఉంటుందండి. కొంతమంది తెలియకపోవచ్చు, బట్ ఒకసారి గూగుల్ సెర్చ్ చేసి తెలుస్తుంది. బోడసరం చూర్ణం అనేది కూడా చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. ఈ బోడసరం యొక్క సమూలాన్ని తీసుకొని వచ్చి ఎండబెట్టుకొని ముక్కలుగా చేసుకొని లేదా చూర్ణంలాగా చేసుకొని దీని కషాయం తయారు చేసుకోవాలి. అంటే ఒక 1/2 లీటర్ నీటిలో 1 లేదా 2 చెంచాలంతా ఈ బోడసరం చూర్ణాన్ని వేసుకొని పావు లీటర్కి ఇంకేదాకా నిదానంగా మరగనిచ్చి చల్లార్చుకొని వడపోసుకొని ఆ కషాయాన్ని తాగుతూ ఉండాలి. ఇలా ప్రతిరోజు కనుక తీసుకుంటూ ఉంటే ఈ సమస్య అనేది, వరి బీజం సమస్య అనేది పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది. చాలా మంది దీనివల్ల టెస్టులు చేయించుకొని ఆపరేషన్లు చేయించుకొని తిరిగి సమస్య రావడం, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. సో అలాంటి సమస్యలు ఏమీ లేకుండా ముందుగా స్టార్టింగ్లో ఉన్నట్లయితే ఇలాంటి చిట్కాలను ఫస్ట్ ఫాలో అవ్వండి. చిట్కాలతోటి క్యూర్ అవ్వడం లేదు అని అనుకున్నప్పుడు అప్పుడు మెడిసిన్కి వెళ్ళాలి. మెడిసిన్తో కూడా క్యూర్ అవ్వడం లేదు అనుకున్నప్పుడు అప్పుడు ఆపరేషన్కి వెళ్ళాలి. డైరెక్ట్గా ఆపరేషన్ చేయించుకోవడం అనేది కరెక్ట్ కాదండి. సో ఈ చిట్కాలు అయితే చాలా అద్భుతంగా పనిచేస్తాయండి. తప్పకుండా వాడండి, ఒకసారి ప్రయత్నం చేయండి, తప్పకుండా మంచి ఫలితాన్ని పొందుతారు. ఒకవేళ మీకు ఇందులో ఏదైనా డౌట్ ఉంటే కనుక నన్ను ఒకసారి సంప్రదించవచ్చు. దీనికి సంబంధించినటువంటి మెడిసిన్ కూడా ఉంటుంది, అది కూడా మీరు సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. ప్లీజ్ దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, అది నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మీకు మరే ఇతర డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ ద్వారా కానివ్వండి, లేదంటే ఫోన్ నెంబర్స్ ఉన్నాయి కదా, ఆ ఫోన్ నెంబర్ ద్వారా కానివ్వండి, వాట్సాప్ ద్వారా కానివ్వండి, నేరుగా ఫోన్ చేసి కూడా మీ సమస్యల పరిష్కారాన్ని తెలుసుకోవచ్చండి. లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా ఉంటుంది, నేరుగా మా అడ్రస్కి వచ్చి కూడా మీ సమస్య పరిష్కారాన్ని తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.